జీవించాడు. చూసుకున్నట్లయితే ఈ లోకంలో మానవుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉండొచ్చు. పాపం అనగా ఏంటంటే ఈ రోజు తాగడం పాపమే, సిగరెట్ గుట్టడం పాపమే, ముఖపు చూపడం పాపమే, వ్యభిచారించడం పాపమే, ప్రతిదీ కూడా ఈ లోకంలో చూసుకుంటే పాపమే. ఏమైనా సహోదరులారా, ఈ రోజు మీరు చేస్తుంది కూడా పాపమే గ్రహించండి. ఎందుకంటే పాపం చేస్తున్న మూలంగా మనం నరకం, ఈ యొక్క పాపం వల్ల వచ్చేది జీవితం మరణం కనుక యేసుక్రీస్తు ఏమి చెప్తానంటే పాపం నుంచి విడిపించడానికి నేను నీకోసం వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇదిగో నమ్మండి సోదరులారా, ఎందుకనంటే ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక నమ్మండి. ఒక సత్య మార్గంలో తెలుసుకోండి. ఎందుకనంటే రారాజు త్వరగా రాబోతున్నాడు. ఆయన మన కోసం భూలోకంలోకి వచ్చి ఉన్నాడు. నేను నరకం నుంచి తప్పించబడటానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి, ఆయన పరలోకానికి ఒక మార్గమై ఉన్నాడు కనుక నమ్మండి. ఇంకెంతకాలం తాగుతావు, ఇంకెంతకాలము నీకు పాపము ఊపిలోను బతుకుతావు, ఇంకెంత కాలము ఒక పాపమైన జీవితంలో ఉంటావు. మారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక మార్పు లాంటి మార్గానికి నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు మిత్రమా. ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి జీవితాలు ఎన్నో నేను చూశాను. ఇలాంటి జీవితాలు యేసుక్రీస్తు దగ్గరికి రాగానే విడిచిపెట్టారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమి చెప్తున్నాడంటే ఒక మంచి మార్గం వెళ్ళడానికి మీకు మంచి బోధ చెప్తున్నారు. ఇది ఏది కూడా మత మార్చేది కాదు. ఇది ఒక సత్య మార్గానికి, పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు అనే వ్యక్తి నిజమైన దేవుడు ఎందుకు అయినాడంటే చూసుకున్నట్లయితే ఆయన మన కోసం చనిపోయి ఉన్నాడు. చనిపోయి తిరిగి 3 రోజులు లేచి ఉన్నాడు కనుక నిజమైన దేవుడు అయినాడు. ఈ లోకంలో చూసుకుంటే ఏది కూడా తిరిగి లేవలేదు, ఏ సమాధి కూడా తిరిగి లేదు. ఆయన జీవం ఉన్నది కాబట్టి తిరిగి 3వ రోజు లేచి ఉన్నది. గ్రహించాలి మిత్రమా, ఆయనలో ఎందుకు జీవం ఉన్నది, ఆయన ఎందుకు లేచి ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు ఎందుకు అయినాడు, ఆయన ఎందుకు సత్యం అన్నాడు, ఆయన ఎందుకు నేనే మార్గం అని అన్నాడు. గ్రహించు. ఎందుకనంటే ఇలాంటి బైబిల్ చదివి చాలా మంది ఉన్నారు, ఇలాంటి తాగుబోతులు మారి ఉన్నారు, ఇలాంటి ధనవంతులు మారి ఉన్నారని అంటే గ్రహించు. అలాంటి బైబిల్ చదివి మారారంటే అందులో సత్యం ఉన్నది, అందులో మంచి ఉన్నది. అది దేనికి మంచి ఉన్నది, అది దేనికి మార్గమై ఉన్నది గ్రహించాలి. ఎందుకు బైబిల్ ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి చెడు నుంచి తీసేసి ఒక మంచి మార్గానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఆ మంచి మార్గాన్ని తీసుకెళ్ళాలంటే యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు తీసుకెళ్తావు. కావున ఇలా మాటలు విని సత్య మార్గాన్ని తెలుసుకోండి. ఇలా చెప్పే వాళ్ళు మీకు ఎవరు కూడా ఉండరమ్మా. మంచి మార్గం తెలుసుకుని సత్య మార్గంలోకి వెళ్ళడానికి తాగు నుంచి విడుదల పొందిస్తే ఈ యొక్క పాపనే ఊపి ఇది ఒక దెయ్యం లాంటిది. కావున ఎప్పుడైతే నువ్వు యేసు దగ్గరికి వస్తావో ఇవన్నీ కూడా విడిచిపెట్టేస్తావు. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో ఇవన్నీ కూడా దూరం చేసుకుంటావు. ఎప్పుడైనా నువ్వు ఆయన సొంత అంగీకరించి నీ హృదయాన్ని సొంత యేసుక్రీస్తు అనే వ్యక్తి నీ హృదయానికి సొంత తండ్రిగా అంగీకరిస్తావో ప్రతిదీ పాపం నుంచి విడుదల పొందుతుంది. ముందుకి అడిగిలో యేసుక్రీస్తు అనే దేవుడు నిజమైన దేవుడు నన్ను మారుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడని ముందుకి అడిగి వేసి వెళ్ళు. ఇంకా ఎన్ని రోజులు ఈ పాపమనే ఊబిలో ఉంటావు, ఇంకా ఎన్ని రోజులు ఈ పాపమనే ఊబిలో కాలు గోతులుగా తిరుగుతావు, ఇంకా ఎన్ని రోజులు డబ్బులు సంపాదించు, అక్రమైన డబ్బులు సంపాదిస్తూ ఇలాంటి తాగుతూ ఉన్నావు, ఇంకెన్ని రోజులు అక్రమైన సంపాదిస్తావు, ఇంకెన్ని రోజులు తాగి 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 ఇదైనా జీవితం అని ఎందుకు అనుకుంటావు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమనుకున్నాడంటే నేను చూడాలని అనుకోవట్లేదు. ఒక్కసారి యేసు దగ్గరికి వస్తుంటే నీకు పరిస్థితి మారుతుంది.